నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు బక్కా జడ్సన్ గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన నిప్పులు చెరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా సార్, ఎలా యాక్షన్ తీసుకోబోతుంది? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుల అది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటారు. భారతదేశంలో జరిగిన అన్ని స్కామ్లు అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అన్ని స్కామ్ల కంటే పెద్ద స్కామ్ అంటారు. ఈ కాళేశ్వరం స్కామ్కు ముందు నేను దీని మీద ఈడీలో కానీ సిబిఐలో కానీ చాలా ఇట్ల కేసు వేసిన. ఇందులో రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఇద్దరే ఈఎన్సీలు ఉంది. ఒకళ్ళు పరిపాలన వ్యవస్థ చూసేది, ఇంకొకళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చూసేది. అటువంటిది ఈరోజు 6 ఈఎన్సీలను వేసారు. ఈ 6 ఈఎన్సీలలో అంటే స్కామ్లు మొత్తం పెద్ద స్కామ్లు జరగడానికి ముఖ్యంగా కొంతమంది అధికారులను వేసుకుంటారు. అందులో ఒకడు బి శ్రీరామ్ అని, బి హరిరామ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటే ఒక ఆయన. ఇంకొక ఆమె అనిత అని, ఈమె 20 ఏళ్ళకి ఇలా అందరే పాతుకుపోయింది. ఇంకొక ఆయన ఎన్ వెంకటేశ్వర్లు అని ఎస్సీ, ఇంకోడు ఎన్ శ్రీధర్ అనేట ఆయన, ఈయన. ఈ విధంగా నాగేందర్ రావు అని ఇట్లా చాలామంది అధికారులను, ఎం విజయప్రకాష్ అని, మళ్ళా మురళీధర్ రావు అని, ఇట్లా చాలామంది అధికారులను వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 200 మంది అవినీతి పరులైన అధికారులను ఈ కాళేశ్వరం తీసుకొచ్చి తీసి, దీని మీద నేను సిబిఐలా ఈడీలా కంప్లైంట్లు ఇచ్చిన. అయితే ఈరోజు ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు స్వయంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద పోయేంత వరకు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు గారు అక్కడ దాకా పోలే. రాహుల్ గాంధీ గారు పోయిన తర్వాతనే ఇది వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ మన రోజున కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక లెటర్ రాయండి కాంగ్రెస్ నాయకులు, మేము సిబిఐ ఎంక్వైరీ వేస్తామన్నారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అదంతా అవసరం లేదు. ఈరోజు తెలంగాణలో ఇన్ని రోజులు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఏ రోజు కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. రాహుల్ గాంధీ గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పి ఉత్తరం రాసింది. కానీ అక్కడ నా విన్నపం ఏంటంటే, మీరు వెంటనే ఈరోజు సిఐడి అనేది చేతిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. ఈ డబ్బులు మొత్తం తిన్నది మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేరు. మిషన్ భగీరథ కానీ లేకుంటే కాళేశ్వరం కానీ రెండింటి బడా కాంట్రాక్టర్ ఎవరంటే మేఘా కృష్ణారెడ్డి. ఆయన పేరు ప్రస్తావించడం అనేది జరుగుతలేదు. ఏదేమైనప్పటికీ నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే, మీకు జవాబిస్తూ ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే, మేఘా కృష్ణారెడ్డి మరియు తోడర్ కాళేశ్వరం మిషన్ భగీరథ కాళేశ్వరంలో 17 బాహుబలి ప్రాజెక్టులు మునిగిపోయినాయి, మన మోటార్లు మునిగిపోయినాయి. మళ్ళీ అంతేకాకుండా అక్కడ సుందిల్ల బ్యారేజ్ కానీ అన్నార బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా కుంగిపోయినాయి. ఇవన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున జరగాలంటే కాంట్రాక్టరు, ఈ అధికారులు 200 మంది అధికారులు, 6 ఈఎన్సీలు, ఎస్సీలు, వీళ్ళందరిపైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏసీబీని, ఈడీ, మన సిఐడిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాడుకోవాలి. ఇప్పటి వరకు ఆ చర్చల బాగుంది. చర్చలు కాదు, ఫస్ట్ దీనిపైన పూర్తి స్థాయిలో వాడుకోవాలనేది, ప్రజా డబ్బును ఏ విధంగా దుర్వినియోగం అయిపోయింది అనేది పూర్తి దర్యాప్తు జరగాలి. అవి తిరిగి ప్రజా ఖజానాలకు చేరాలనేదే మా అభిప్రాయం.